సార్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేశాను. రియల్ ఎస్టేట్. అవును. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా డమాల్ అయిపోయింది కూటమి ప్రభుత్వం నిర్ణయాలతోటి అనేది కొంతమంది చెప్తున్న మాట, అది వాస్తవమేనా? బాగానే ఉంది కానీ యావరేజ్గా ఉంది. ఇప్పుడు యావరేజ్గా ఉంది, అంత పెచ్చు లేదు, మరీ డౌన్ కాదు, మీడియంగా ఉంది. అవును. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి పరిపాలన? బాగానే ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడిప్పుడే ఒక 1 yearలో ఏమొచ్చింది, అంతా అందరు కలిసి బాగానే నడుస్తున్నారు. ఇప్పటికి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. అంటే సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చకుండా పూర్తిగా విస్మరించేసింది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ వర్గాల వాదన. మరి అది ప్రతిపక్షం అడుగుతూనే ఉండాలి, కొన్ని విషయాలు అడిగా సహజం. అది ప్రతిపక్షాలు అడగడం 1 by 1 చేస్తున్నారు, ఇబ్బంది లేదు. కాకపోతే ఉన్న సిచ్యువేషన్ స్టేట్ పరిస్థితిని బట్టి నడుపుతున్నారు, అలా చేస్తున్నారు. ఎందువల్ల అంటారు ఇంత స్లోగా నడవడానికి గల ప్రధాన? అదే చెమటల ఆర్థికంగా ఇదిగా లేదు కాబట్టి స్టేట్ కొద్దిగా, అందువల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది, అంత తప్పితే ఏం లేదు, ఇబ్బంది లేదు. అన్నీ పూర్తి చేస్తారు అనుకోవట్లేదు, అన్నిట్లో పూర్తి చేస్తారనే నమ్మకం అయితే ఉందంట. నమ్మకం ఉంది, అన్ని పూర్తి చేస్తారు. 5 సంవత్సరాలు మొత్తం చేస్తారు, ఏమీ ఆగవు. నెక్స్ట్ ఓట్లు వెళ్ళడానికి అవన్నీ ఒక టార్గెట్ అయ్యి కంపల్సరీగా చేస్తారు. 29 లోపే అన్ని పూర్తి అవుతాయి, దాదాపుగా మ్యాక్సిమం అయిపోతాయి. అంటే ఇప్పుడు ఏదైతే అనక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంపూర్తిగా ఇస్తానన్న సూపర్ 6 హామీల్లో కూడా ఇంతవరకు 1 year దాటినా సరే 60% కూడా నెరవేర్చలేకపోయారు. అందుకనే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మేము గడప గడపకు వెళ్తామంటూ మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా, ఎలా చూడాలంటారు? అడగాలి, ప్రతిపక్షం అడుగుతూ ఉంటేనే మంచిది. అడిగినప్పుడే కరెక్ట్గా అది నడుస్తుంది పరిపాలన. అడగటం తప్పులేదు, వాళ్ళు వీళ్ళు అడిగిన దానికి వీళ్ళు సవరణ చేసుకోవడం తప్పులేదు. నెంబర్ 1గా అడిగినప్పుడే చక్కగా పరిపాలన జరుగుద్ది అనేది ఆ పద్ధతి. నేను అనేది అడగటమే కరెక్ట్. మరి ఇప్పుడు గత కొంతకాలంగా నడుస్తున్న రాజకీయ వ్యాఖ్యలు ఎలా చూడాలని? శృతి మించుతున్నాయి అనుకోవాలంటారా, మరి లేదంటే? శృతి మించింది మాట్లాడే విషయాలు అవి చాలా బాగా బాధ కలిగే విధంగా ఉంటాయి, కానీ అవి తగ్గించుకొని వర్క్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వాళ్ళు క్వశ్చన్ కరెక్ట్గా అడగాలి, కానీ అయ్యో మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు. అది మట్టి కొంచెం మార్పు చేసుకోవాలి. ఏదైనా ఎవరు డెవలప్ అవ్వాలన్నా, ఎమ్మెల్యేలు ఎవరైనా, గెలిచిన వాళ్ళు కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే ఒక సమాజంలో మనం కూడా ఉన్నామనే ఉద్దేశంతో ఆలోచించి మాట్లాడాలి. ఎవరైతే మాట్లాడకూడదు నా ఇష్టం అని. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే చెప్తుంది ఒకటే మాట, సంవత్సరంలో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే జనం విపరీతంగా వస్తున్నారు అనేది ఆయన వాదన. అది వాస్తవమే అనుకోవాలంటారు? ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది అనుకోవాలంటారు? వ్యతిరేకత ఏం కాదు, జనాన్ని చూడటానికి వచ్చేది కొంతమంది ఉంటారు, ఆ నాయకుడిని చూడటానికి. అది చూడటానికి వచ్చే జనం వేరు, అభిమానంతో వచ్చే కొంతమంది ఉంటారు. 2 రకాలు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ అనేది తెలియదు ఎవరికి. అందువల్ల ఇదంతా వాళ్ళేమో మాకు అభిమానంతో వచ్చారంటారు, వీళ్ళేమో ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ పోయిన వాళ్ళలో ఆ పార్టీ వాళ్ళే ఉండరు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ఎలా జరుగుతుంది ఏంటి చూసేవాళ్ళు కూడా అందరూ వాళ్ళే అనుకోకూడదు. అందువల్ల జనం పెచ్చే ఉంటారు. అది ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేస్తాను, నేను మళ్ళీ జనాల్లోకి వస్తాను అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? అప్పుడే పాదయాత్ర అనేది ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్, అదంతా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. పాదయాత్ర చేయొచ్చు, తప్పలేదు, దానికేం ఇబ్బంది లేదు. స్వేచ్ఛా జీవితం అందరికీ ఉంది ఇక్కడ, అందువలన దానికేం ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. అది ఒక నియమ నిబంధనలతో చేయాలి, చేసేది పాదయాత్ర. ఎవరైనా ఎవరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా నడవాలి ప్రశాంతంగా. అది ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న భాష, ఈ రప్ప రప్ప అనే భాష కానీ, లేదంటే గనక ఈ భాషను అసలు ఎలా చూడాలంటారు? ముఖ్యంగా రాజకీయాల్లో ఒక సినిమా డైలాగ్, ఆ డైలాగ్ని ఏదో వాళ్ళు ఒక సెన్సేషన్ చేయాలన్నట్టుగా ఏదో చెప్తారు. అది పెద్ద తప్పేం కాదు, కానీ అది వాడుకలో ఎక్కువగా అంటున్నారు. అది అనకూడదు, అదేదో ఒకసారి వాడారు, దాన్ని వదిలేయాలి. కానీ వారు కంటిన్యూ చేస్తున్నారు. అది ఒక రకమైనటువంటి నానుడిగా పడింది. ఏది అంటారు అనేది జనాల్లో ఉంటుంది. మరి ముఖ్యంగా చూస్తే పేరు నాని గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అంటే చీకట్లో కన్ను కొట్టేయాలి, పని అయిపోవాలి, తెల్లారి పొద్దున వెళ్ళి పరామర్శించాలి, ఇలాంటి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటే? లేదు, అందరూ మాట్లాడతారు, మాట్లాడాయని పాజిటివ్గా ఉండి మంచి విషయాలు తీసుకోవాలి. ప్రజలు వాళ్ళు అడుగుతారు, ఏదేదో మాట్లాడతారు. ఓడిపోయిన ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక క్వశ్చన్లు వేస్తారు, 1,00,000 క్వశ్చన్లు వేస్తారు. అవన్నీ తప్పు అని మనం అంటే అది వాళ్ళకి తప్పుగా ఉండదు, మనకు తప్పు అనమా.
అది మాట్లాడే వాళ్ళు తప్పు లేదు అనే ఉద్దేశంతోనే మాట్లాడతారు. ఎవరి భాషలో వాళ్ళకి అది అంగీకారంగా ఉందనుకుంటారు, అంతేగాని అది తప్పేం కాదు. కాకపోతే నేను అనేది అదే, భాష మాట్లాడేటప్పుడు కొంచెం ప్రెస్ మీట్లు ఏయైనా అన్నీ చక్కగా అందరికి అనుగుణంగా ఉన్నట్టు మాట్లాడాలి. నా ఇష్టం వచ్చి మాట్లాడనేది అది యాక్సెప్ట్ చేయరు ఎవరు, ఇబ్బంది కలిగేవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, పడిపోతుంది, మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చేస్తాను అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం పడిపోయే సంగతి 4 సంవత్సరాల దాకా ఎవరేం చేయరు కాదు, అది సహజం. ప్రతిపక్షాలు అంటమైంది సహజం. అది ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు ప్రతిపక్షం అనేది సహజం, దిగిపోతారు, వాళ్ళు సరిగా ఉండదు, పడిపోద్ది గవర్నమెంట్ అవన్నీ ఇప్పుడు అంటారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఇవాళ కొత్తగా అంటుంది, ఏ ప్రతిపక్షమైనా అంటుంది. అధికారం వాళ్ళు అలా మౌనంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. అది కూటమి ప్రభుత్వం అనేది సంక్షేమాలు అభివృద్ధి రెండు కలిపి చేస్తున్నాం మేము అంటున్నారు, అది వాస్తవమేనా? చేస్తున్నా కదా, ఆలస్యం అవుతున్నాయి కానీ నిదానంగా జరుగుతున్నాయి, అంతేగాని తొందరగా పనులు జరగట్లేదు. అవి కూడా జరగట్లా. ఎందువల్ల అంటారు? ఎందువల్ల స్తబ్దత వల్ల కొంత ఆర్థికంగా ఉండి స్టేట్ డౌన్ అయిపోయింది కాబట్టి ఫైనాన్స్ మ్యాటర్గా, అందువల్ల ఆలస్యంగా జరుగుతాయి పనులు. అది అయితే చేస్తారనే నమ్మకం అయితే నమ్మకం ప్రజలకు అందరికీ ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు కొన్ని నెగిటివ్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, అది సహజం. తప్పు మాట్లాడటం తప్పు కాదు, అది కూడా. అది 2029లో నాదే అధికారం, నేను వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? క్షణం దాకా ఎవరు కూడా ఎలక్షన్ ముందు రోజు కూడా ఎవరికి తెలియదు ఎవరు వచ్చేది అనేది. ఎవరి కోరికలు ఎవరి ఆశలు వాళ్ళకి మేము వస్తామనే ధీమా లేకపోతే వాళ్ళు వాళ్ళ ముందు బతకలేరుగా. ప్రతి రాజకీయ నాయకులు కానీ అధ్యక్షులు కానీ మేము వస్తామనే దీక్ష ఉంటేనే వాళ్ళు పట్టుదలగా పనిచేయగలిగేది, అందుకని చెప్తారట. అది తప్పులేదు.